హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి యూఐ. సో యూఐ స్టోరీ ఏంటనే తెలుసుకోవాలనుకుంటే వీడియో మాత్రం ఫుల్గా చూడండి, స్కిప్ మాత్రం చేయొద్దు. మీరు ఫుల్గా చూస్తేనే ఈ మూవీ అండ్ స్టోరీ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే అది ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి నేను దీన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ అంతకంటే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ నేను మీకు ఇంకా మరిన్ని కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో యూఐ మూవీ మనకు తెలిసిందే. లీడ్ రోల్ వచ్చేసి ద రియల్ స్టార్ ఉపేంద్ర. సో ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో. సో ఆయన యొక్క పాత మూవీస్ చూసుకుంటే కనుక దానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఈ మూవీ చేయడం జరిగింది. అండ్ ఈ మూవీ ప్లాట్ వచ్చేసి చెప్పాలి అంటే కొంచెం కాంప్లికేటెడ్గా తీసుకెళ్తుంది మనకి సినిమాలో. కాకపోతే నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో దేవుడు అనేటువంటి వాడు ఒక మగాన్ని, ఒక ఆడదాన్ని సృష్టించాడనమాట ఈ సృష్టిలో. ఫస్ట్ దేవుడు అంటే మనం ఇప్పుడు కొలిచే సాయిబాబో, జీసస్ అల్లో కాదు. సృష్టి అనేది ఒక దేవుడు. ఆ దేవుడు అనేటువంటి సృష్టిలో మానవ జాతిని సృష్టించాడు. ఆ మానవ జాతి ఏంటి? ఒక మగాడిని, ఒక ఆడదాన్ని. సో వాళ్ళిద్దరిని భూమి మీద పంపించిన దాని తర్వాత స్వేచ్ఛగా మీకు ఎలాగైనా బతకండి, కాకపోతే ఈ చెట్టు మీద ఉన్న యాపిల్ మాత్రం తినొద్దు. ఇది యాపిల్ని దీని జోలికి వెళ్లకుండా మీరు ఏదైనా చేసుకోండి, మీకు నచ్చినట్టు ఉండండి అని అంటారు. సో ఎవరైతే ఈ లేడీ జెంట్ ఎవరైతే ఉన్నారో చక్కగా వీళ్ళు ఆ ప్రకృతిని ఆస్వాదిస్తారు, అన్నీ బాగానే ఉంటుంది. కానీ ఈ లేడీ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ మాత్రం యాపిల్ని తినాలనే మాత్రం కోరిక ఉంటుంది అనమాట. ఎందుకు తినద్దు అంటున్నాడు, యాపిల్ దగ్గరికి ఎందుకు రావద్దు అంటున్నాడు, ఏముంది, యాపిల్ తింటే ఏమవుతుంది అని చెప్పేసి చాలా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎట్లాగా అయినా సరే వెళ్ళి అబ్బాయిని అడుగుతుంది అనమాట, మనం యాపిల్ తిందామని. కానీ అబ్బాయి మాత్రం వద్దు, మన ఇద్దరం హ్యాపీగా ఇలాగా ఎంజాయ్ చేద్దాం, వద్దు ఆ దేవుడు యాపిల్ జోలికి వెళ్ళొద్దు అని అన్నాడు కాబట్టి మనం యాపిల్ జోలికి వెళ్ళకుండా ఉందాం అని చెప్తాడు. కానీ అమ్మాయి మాత్రం లేదు, వెళ్ళాలి, ఒక్కసారి చూడాలి, తినాలి, ఏముందో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే ఒక టైంలో ఇంకా యాపిల్ తిందామని నిర్ణయించుకొని అబ్బాయిని అక్కడెక్కడో ఏదో ఉంది, ఒకసారి చూసి రాపో అని చెప్పి అబ్బాయిని అక్కడ పంపించిన వెంటనే అబ్బాయి వెళ్ళిన దాని తర్వాత చెట్టు మీద ఉన్న యాపిల్ కొరుకుతుందన్నమాట. సో అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే జనాలకి ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేయొద్దు అని ఏదైతే అంటామో వాళ్ళకి మాత్రం అదే చేయాలనిపిస్తుంది. అంటే క్యూరియాసిటీ, తెలుసుకోవాలనేది ఉంటుంది. సో అదే విధంగా మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ ప్రకృతి ఏదైతే ఉందో మన కాలు పెట్టనంత వరకు చాలా పచ్చగా, చాలా చెట్లతో ప్రకృతి చాలా అందంగా, హెల్దీగా మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే మనిషి అడుగుపెట్టిన దాని తర్వాత ఈ ప్రకృతిని అనేది చాలా వరకు ఒక 80-85% నాశనం చేశాడు. అంటే ఎలాగా, ఏ విధంగా అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అని, మైనింగ్ అని, రియల్ ఎస్టేట్స్ అని, ఇలా చాలా 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 ప్రకృతిని అన్నిటినీ డెవలప్మెంట్ అనే పేరుతో ప్రకృతిని మొత్తం నాశనం చేశారనమాట. సో అదే ఈ మూవీస్ ప్లాట్ స్టోరీ చెప్పడానికి ట్రై చేశారనమాట. సో మనకి స్క్రీన్ ప్లే వచ్చేసి ఎలా చూపిస్తాడంటే ఫస్ట్ మీరు తెలివైన వారు అనుకుంటే థియేటర్ నుంచి వెళ్ళిపోండి, మూర్ఖులైతే సినిమా చూడండి అని ఒక డిస్క్లైమర్ వేస్తాడు. వేసిన దాని తర్వాత మనకి మూవీ డైరెక్ట్గా చూపించకుండా థియేటర్లో ఉన్న ఆడియన్స్ని చూపిస్తారనమాట. అంటే ఆడియన్స్ని ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కపుల్స్ చూశారనుకో, మూవీలో వాళ్ళు ఏదైనా వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకున్నది, ఫోకస్ చేయాలి అని అనుకున్నది వాళ్ళకి చూసిన దాని తర్వాత అర్థమై వాళ్ళకి ఏంటి ఆ కపుల్స్ మధ్య ఏదైతే ఒక అడ్డుగా ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, ఏదైనా చెప్పలేని దాన్ని ఓపెన్గా చెప్పలేకపోవచ్చు అని ఏదైతే ఉందో ఆ మూవీలో ఉన్నటువంటి ఒక పాయింట్ వాళ్ళకి నచ్చి వాళ్ళు బయటకు వచ్చినంత హ్యాపీగా వెళ్ళిపోతారు. ఇంకొకటి ఎవరో మొబైల్ ఉంటేనే ఇది ఒక జీవితం, మొబైల్ లేకపోతే ఇంకేమీ లేదు అనుకునేవాడు వాడికి ఆ థియేటర్లో వాడు చూసిన సినిమాలు వాడికి ఏదో ఒక ఫోకస్ దొరుకుతుంది, వెంటనే బయటకు వచ్చి మొబైల్ ఎరగొడతాడు. నెక్స్ట్ ఇద్దరు అమ్మాయిలు, సో బయట సొసైటీ ఎలా అనుకుంటున్నారు ఏంటి, స్వలింగ సంపర్కులు అంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి లోపల చెప్పకుండా ఉంటారు. కానీ వాళ్ళకి ఏదో ఒక ఫోకస్ పాయింట్ దొరుకుతుంది.
సో ఇంకా ఆ ఫోకస్ పాయింట్ దొరికిన దాని తర్వాత ఎందుకు భయపడాలి అని చెప్పి బయటకు వచ్చిన దాని తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఆడియన్స్ ఒక్క సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోకస్ పాయింట్స్ దొరుకుతాయి. ఇంకొంతమందికి ఏంటంటే తీసిన స్టోరీ నచ్చదు చాలామందికి. సో వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి మూవీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి లేదంటే సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్ళి అక్కడ గొడవ చేసి ఈ మూవీని బ్యాన్ చేయాలని కొంతమందికి ఏంటంటే సినిమా బాగా నచ్చి వాళ్ళకి ఏదో ఒక పాయింట్ దొరికింది, సో ఉపేంద్రాని దేవుళ్ళ కొలవటం, సో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇది ఏంటంటే జనాలకి ఎవరికి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అనేది థియేటర్లో మనుషుల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చూపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన స్టోరీ అయితే ఆ తర్వాత అదే థియేటర్లో ఒక మూవీ రివ్యూ రైటర్ ఉంటాడు, క్రిటిక్ రివ్యూ. సో ఆయన చాలా ఫేమస్ క్రిటిక్ రివ్యూ అనమాట. సో ఆయన కూడా థియేటర్లో మూవీ చూస్తారనమాట. చూసిన దాని తర్వాత ఆయనకి మాత్రం అర్థం కాదు. సో ఆయనకు అర్థం కాక దాని గురించి రీసెర్చ్ చేసిన దాని తర్వాత ఒక రివ్యూ పెట్టాలి అని అనుకుంటాడు. సో నేను ఎట్లాగే అనుకుంటానో సో అతను కూడా అట్లానే ఆ క్రిటిక్ రివ్యూ ఎవరైతే ఉన్నారో ఆ సినిమాలో మురళీ శర్మ అనమాట చేసింది ఆయన. సో ఈ మురళీ శర్మ ఏంటంటే క్రిటిక్ రివ్యూగా సో చూసిన ప్రతి సినిమాని మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈ ఉపేంద్ర సినిమా చూసిన దాని తర్వాత అతనికి ఏం చెప్పాలో అర్థం కాక ఫోన్ కొంచెం స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంకెక్కడ దూరంగా కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అది మీడియా వాళ్ళకి ఏంటంటే అతను సినిమా చూసి వారమైంది కానీ ఇంకా రివ్యూ మాత్రం ఏమి ఇవ్వలేదు, ఏమైందని ఫోన్ చేస్తే నాకు కొంచెం రీసెర్చ్ వర్క్ కావాలండి అని చెప్తాడు. సో వాళ్ళు కూడా చాలా షాక్గా ఉంటారు, అదేంటి ఏ సినిమా చూసినా వెంటనే చెప్పే ఒక రివ్యూ క్రిటికర్. సో ఇదెందుకు ఆయన తొందరగా చెప్పలేదు, ఎందుకు రీసెర్చ్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం అయోమయంలో ఉంటారు. సో మన మురళీ శర్మ ఏం చేస్తారంటే సో రీసెర్చ్ చేయడానికి అక్కడి నుంచి ఉపేంద్ర ఎక్కడైతే ఉంటాడో ఆ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అసలు కనుక్కుంటాడనమాట. అక్కడ ఏంటంటే పనులు ఉంటారు. సో వాళ్ళు చెప్తారు ఆయన ఆల్రెడీ ఒక కథ రాశారండి, కథ రాసిన దాని తర్వాత చాలా కథలు రాస్తారు. సో నచ్చిన కథలన్నీ ఇలాగా మంటల్లో వేసేస్తారు. సో అలాంటి ఒక కథ రాసుకున్నాడు ఆయన, మంటల్లో వేస్తారని చెప్పగానే సరే ఒక్కసారి తీసుకురామా నేను చూస్తాను అని అంటాడు ఈ మురళీ శర్మ. సో ఎప్పుడైతే ఈ ఫైల్ ఓపెన్ చేసిన దాని తర్వాత మనకి ఒక ఈ ఫస్ట్ నుంచి యూఐ అని అనేది ఏదైతే ఉందో ఆ పేపర్కు సగం కాలిపోయిన యూఐ అనేది కనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి మన స్టోరీలో ఎంటర్ అవుతాం. సో స్టోరీలో ఎంటర్ అయ్యేది ఏంటంటే చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మనిషి ప్రకృతిని నాశనం చేసిన దాని తర్వాత సో మనుషుల్లో ఈ రకరకాల జాతులు అంటే కులం కావచ్చు, జాతి కావచ్చు, ఏదైనా అంటే పనులు చేసుకునే దాన్ని బట్టి, కులం దాన్ని బట్టి వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు కల్చర్స్ బట్టి రకరకాల కల్చర్స్. సో వీళ్ళందరినీ చిన్న పెద్ద ధనిక పేద ఎవరైతే అందరినీ ఒక ఫ్రేమ్లో తీసుకురావడానికి ఈ సినిమాలో ట్రై చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రకరకాల జాతులు చూపించారు, జాతుల యొక్క పనులు దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు. సో వీటన్నిటితో పాటు మనుషులకి ఏంటంటే దీన్ని వ్యాపారంగా మార్చుకోవడం జరిగింది. సో ఈ వ్యాపారాన్ని మార్చుకున్న దగ్గర నుంచి ఆయుధాలు సృష్టించుకోవడం, ఆయుధాలు కొనుక్కోవడం, ఈ విధంగా అంటే ఒక వైలెన్స్ లాగా తీసుకొచ్చేసారనమాట. సో అలాగే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి పొలిటీషియన్స్ జనాలు ఎంచుకుంటారు అంటే ఒక పిక్ పాకెటర్ అంటే రవికుమార్ గారు అంటే సాయి కుమార్ గారి తమ్ముడు రవికుమార్ గారు ఇందులో ఏంటంటే ఒక పిక్ పాకెటర్ లాగా చూపిస్తారనమాట. ఆయన సీఎం సీట్లో కూర్చోబెడతారు జనాలు. సో అక్కడి నుంచి స్టోరీ అలా వెళ్తుంది. సో జనాలు హ్యాపీగా ఉంటారు. సో ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో అదే టైంలో ఒక ఆవిడకి ఒక లేడీ ఎవరైతే ఉంటారో ఒక సామూహిక అత్యాచారం జరుగుతుంది అనమాట. సో సామూహిక అత్యాచారం జరిగిన దాని తర్వాత ఆవిడకి ఇద్దరు పుడతారు, ట్విన్స్ ఇద్దరు ఉపేంద్ర. సో ఒక ఉపేంద్ర పేరు కల్కి, ఇంకో ఉపేంద్ర పేరు సత్య. సో ఆ సామూహిక అత్యాచారం జరిగిన లేడీ ఎవరు అని అంటే మనకి రిప్రజెంటేషన్ దేనికి అంటే ప్రకృతి. నేను ఫస్ట్ నుంచి చెప్పాను కదా జనాలు ప్రకృతిని నాశనం చేశారని. ఆ ప్రకృతి
ప్రకృతిని నాశనం ఏ విధంగా చూపించారంటే ఒక లేడీకి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి రేప్ చేశారు. ఎలా చేశారు అని అంటే ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఎవరు అంటే ఒకటి మైనింగ్, ఒకటి ఫార్మాసిటికల్ కంపెనీ. సో ఆ విధంగా మగవాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఆడదాన్ని ఏంటంటే ఒక ప్రకృతినిగా రిప్రజెంట్ చేస్తూ అంటే ఎంతో ఆనందంగా స్వేచ్ఛగా తిరిగే ఒక ఆడదాన్ని తీసుకొచ్చి రేప్ చేశారు. అంటే ప్రకృతి అంత స్వేచ్ఛగా ఉండే ప్రకృతిని ఈ మైనింగ్ ద్వారా నాశనం చేశారనేది ఆ ప్లాట్ని ఇలాగా మదర్ ఒక లేడీకి రిప్రజెంట్ చేస్తూ ఆ లేడీకి పుట్టిన పిల్లలు ఎవరు అంటే ఉపేంద్ర, కల్కి అండ్ సత్య. సో ఈ కల్కి సత్య ఏంటి అంటే ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? కలియుగం. సో కలియుగంలో కల్కి దేవుడు అవతారం ఎత్తుతాడు అని మనం చెప్తూ ఉంటాం. రీసెంట్గా మనకి కల్కి మూవీ కూడా వచ్చింది కదా ప్రభాస్ది. సో ఇక్కడ ఆ మూవీ రిఫరెన్స్ కాకుండా ఇక్కడ నేనేం చెప్తున్నానంటే కలియుగంలో పుట్టే ఒక కల్కి, ఒక మోడ్రన్ కల్కి ఎలా ఉంటాడు అన్నదే, అంటే ఒక నిజాన్ని నిర్భయంగా చూపించే ఒక కల్కి ఎలా ఉంటాడు అనేది ఒక క్యారెక్టరు. సత్య అనేది ఏంటంటే ఈ కల్కి దాని తర్వాత కొన్ని వేల సంవత్సరాల దాని తర్వాత వచ్చే యుగమే సత్యయుగం. ఆ సత్యయుగంలో సత్య అనే ఒక క్యారెక్టర్ని చూపించారనమాట. సో ఇక్కడ ఏమిటి అంటే మనకి కల్కి అనేది ఒక విలన్గా చూపిస్తాడు, సత్య అనేది ఒక హీరోగా చూపిస్తారు మనకి చూపించే క్యారెక్టర్స్. సో ఇక్కడ ఏంటంటే కల్కి ఎవరైతే ఈ మదర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రకృతి రిప్రజెంట్ చేస్తూ మదర్ ఎవరైతే ఉన్నారో ఈ కల్కిని వాళ్ళ మదర్ని దగ్గరనే పెట్టుకొని సో ఎలాగైనా సరే ఈ చుట్టూ ఉన్న జనాల్ని చంపేయాలి అనేది ఆయన అనుకుంటాడనమాట. ఎందుకు అనుకుంటారు అంటే ఈ ప్రకృతిని నాశనం చేసింది ఈ జనాలు కాబట్టి ఇక్కడ మనం ఏమనుకుంటాం, కల్కి దేవుడు అనేటువంటి పాపాలని హరించేవాడు, సో కల్కి అవతారం ఎత్తుతాడని మనం అనుకుంటాం. మరి ఇక్కడ పాపాలు చేస్తుంది ఎవరు? జనాలే కదా. ప్రకృతిని నాశనం చేశారు, అన్నీ నాశనం చేశారు, మరి పాపాలు చేస్తుంది ఎవరు? జనాలే. ఆ జనాల్ని అంతం చేయాలి అని అనుకుంటాడు ఇక్కడ కల్కి. సో కల్కి నిర్మించుకున్న ఒక ప్లేస్ ఉంటుంది, ఒక గృహలా ఉంటుంది, బ్రెయిన్లా ఉంటుంది. అది ఏంటంటే ఒక పద్మవ్యూహం. చాలామందికి అర్థం కాదు, ఆ జైలు అనేది ఒక పద్మవ్యూహం. సో ఈ పద్మవ్యూహంలో ఏంటంటే చాలామంది కొన్ని వేల మంది క్రిమినల్స్ ఉంటారు. సో ఈ క్రిమినల్స్ను ఇందులో ఎందుకు పెట్టారు, బ్రెయిన్ అనే ఒక గృహలో ఎందుకు పెట్టాడు అని అంటే అది కూడా చెప్తాను. సో ఎప్పుడైతే ఈ సత్య క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే మనకి గాంధీజీ క్యారెక్టర్ అంటే ఒక చెంప చూపిస్తే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిస్తారు కదా అంటారు కదా. సో అటువంటి సత్య క్యారెక్టర్ అనమాట. పరోపకారి శరీర ఇదం అనే ఒక శ్లోకంతో చెప్తారనమాట. సో సత్యయుగం అంటే అంత కల్మషం లేని మనసు అని అనేటట్టు సో అలా చూపిస్తాడు. సో కల్కి ఏంటంటే ఒక ఒరిజినల్ అనమాట. సో ఇక్కడ ఈ మూవీలో ఈ ప్లాట్ రిప్రజెంట్ చేసింది ఏంటంటే జనాల్ని కలియుగంలో కల్కిని అట్లాగే సత్యయుగంలో సత్య అని ఒక రెండు క్యారెక్టర్స్ని మూవీలో పెట్టిన దాని తర్వాత జనాలు సత్యయుగానికి వెళ్తారా అంటే సత్య మాట వింటారా లేదా కల్కి మాట వింటారా అనేది ఇది చెప్పడానికి ట్రై చేశాడనమాట మనకి చెప్పాలి అంటే. అయితే ఎప్పుడైతే ఈ కల్కి అనే ఒక అతను ఎవరైతే ఉన్నారో ఈ ఉపేంద్ర, సో కల్కి అంటే మనకి తెలిసిన వెంటనే దేవుడు అనుకుంటారు కాబట్టి ఆ విధంగానే సో వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఎప్పుడైతే ఈ ప్రకృతి ప్రెగ్నెంట్ అయిన దాని తర్వాత ఈ ఎవరైతే ఈ లేడీ ప్రకృతిని రిప్రజెంట్ చేసి ఆమెకి సామూహిక అత్యాచారం చేసిన దాంట్లో వీళ్ళిద్దరు పుట్టారని అంటారు కదా. యాక్చువల్గా ఏమైందంటే ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యే టైంలో వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే మనకి ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తారు కదా కాలజ్ఞానం, సో అట్లాంటి ఒక వ్యక్తిని చూపిస్తారనమాట. చూపించిన తర్వాత అతను ఏమంటాడు అంటే డెలివరీ అయ్యే టైంకి కరెక్ట్గా 12 అయితే ఒక లంకిని శాసిస్తాడు అది ఇది అని చెప్తారనమాట అంటే కల్కి. సో అదే 12 లోపు అయితే సో మామూలుగా ఇది అని అనుకుంటారు అనమాట. సో 12 లోపే జన్మించాలని చెప్పి చాలా అనుకుంటాడు, కానీ 12కి ఒక 5 నిమిషాల ముందు ఒకడు పుడతాడనమాట. సో వాడికి సత్య అని పేరు పెడతారు. సో 12 దాని తర్వాత ఇంకొకటి పుడతాడు, అది ఆయనకి తెలీదు. ఒక రష్యన్ లేడీ మళ్ళీ డెలివరీ ఒక 5 minutes అంతా మళ్ళీ డెలివరీ అయ్యిద్ది అనమాట 12కి. సో మనకి ఈ 2 twins అనేది ఫస్ట్లో చూపించరు, సో తర్వాత మనకి అర్థమవుద్ది. సో ఆ తర్వాత
ఈ కల్కి సత్య అనేది ఏం చేస్తారంటే, సో కల్కి వచ్చాడు అనేది ఫస్ట్ కల్కి అంటే అందరూ ఏమనుకుంటారంటే ఈ సత్య అనే కల్కి ఇద్దరు ఒకటే అని అనుకుంటారు. సో అప్పుడు జనాలు కూడా ఓహో కల్కి అవతారం ఎత్తాడు కాబట్టి సో మనకి మంచి జరగబోతుందని చెప్పేసి ఆయన్ని ఒక సీఎం సీట్లో కూర్చోబెడతారనమాట. ఈ రవికుమార్ ఎవరైతే సీఎం ఉన్నాడో సో ఎవరేం చెప్పినా సరే నమ్మేసే క్యారెక్టర్ అనమాట, ఒక పొలిటీషియన్. సో అంటే సుఖాలకి సుఖపడతాడు, కాకపోతే మనిషికి జనాలకి మంచి చేయాలనుకునేవాడు చేయడు. సో వాడిని సైడ్ చేసేసి ఈ కలికి ఆయన సీఎం అవుతాడు అనమాట. సో సత్య అనే ఇంకో ఉపేంద్ర ఏం చేస్తారంటే ఈ కలికి ఆయన ఈ సత్యని ఒక బుర్రలో ఒక గుహలో ఏదైతే ఈ పద్మవ్యూహం అని చెప్పాను కదా అందులో పెట్టేస్తారనమాట. సో ఇందులో నువ్వు తప్పించుకునిరా అప్పుడు చూద్దాం అని అంటాడు అనమాట. సో సత్య ఇందులో మనకి చూపించేది ఏంటంటే ఒక గుహలో సత్య అనే క్యారెక్టర్ ఉపేంద్రాన్ని కట్టేసిన తర్వాత అంటే దాని అర్థం ఏంటంటే ఈ పద్మవ్యూహంలో నుంచి బయటికి రావడం అంటే బ్రెయిన్లో ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మనం ఒక పని చేయాలి అని అన్నప్పుడు చుట్టూ ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ దాటుకుని ఎలా రావాలి, సో అదే ఆ సీన్ చూపించాడు అనమాట. అదే క్రిమినల్స్ ఏంటంటే చాలామంది క్రిమినల్స్ ఉంటారు, వాళ్ళందరూ ఏంటంటే మన బ్రెయిన్లో ఉండేటువంటి డిస్ట్రాక్షన్స్ ఎలా ఉంటాయో ఆ గుహలో ఉన్నటువంటి వాళ్ళ డిస్ట్రాక్షన్స్ అనమాట. సో అలా ఆ విధంగా అందరినీ తెలివిగా దాటుకొని బయటికి వస్తానమాట సత్య. బయటికి వచ్చిన దాని తర్వాత సత్య ఏం చేస్తారంటే జనాలందరినీ తీసుకెళ్ళిపోయి సో దేవుడి తాళాలని గుడి అన్నిటికీ తాళం వేసేసి ఏ పవర్స్ లేదు, సూపర్ పవర్స్ లేవు కాబట్టి మనం అందరం జాతి మత కులం లేకుండా అందరం ఒకటే జాతి, సో అందరం కలిసి ఉన్నాం అనేటట్టు ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాడనమాట అందరిని తీసుకెళ్ళిపోయి. సో కలికి ఇది తెలుసుకున్న తర్వాత కలికి ఏంటంటే మనుషుల్లో ఎంత నువ్వు ఒక కొత్త ధనాన్ని ఒక కొత్త విషయాన్ని నువ్వు తీసుకొచ్చినా సరే లోపల ఒక మూర్ఖత్వం ఉండిపోయిద్ది. నువ్వు ఎంత పెద్ద ఫిలాసఫీ తీసుకొచ్చి ఏం చేసినా మనుషులు ఒక మూర్ఖత్వం ఉండిపోయిద్ది. అదే కలికి చూపించడానికి ట్రై చేశానమాట. కలికి ఏమంటాడంటే ఏదిరా నీ జాతి ఏది, నీ ధర్మం ఏది అంటే జాతి ధర్మం లేకుండా ఎలా బతుకుతున్నారు అని చెప్పి లాస్ట్కి ఏంటంటే సో దేవుడి తాళాలకి ఎందుకు వేశారు అంటే దేవుడి పవర్స్ లేవా, సరే దేవుడి పవర్స్ లేదు అని అన్నప్పుడు ఇదిగో ఈ దేవుడి ఫోటోలు పటం నుంచి మీరు తొక్కుకుంటారండి అప్పుడు నేను ఒప్పుకుంటానరా అని చెప్పి కలికి ఒక ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతారు అనమాట. కానీ మనుషులు ఏంటంటే వాళ్ళు ఒక ఎంత పెద్ద ఫిలాసఫీ తీసుకొచ్చినా లోపల ఒక మూర్ఖత్వం ఉండిపోయింది కదా, ఆ మూర్ఖత్వం అప్పుడే బయటపడిద్ది అనమాట. ఎప్పుడైతే సత్య అనే ఉపేంద్ర వచ్చిన దాని తర్వాత ఏమైంది అని అంటే సో దేవుడికి పవర్స్ లేవు, దేవుడు లేడని నువ్వు చెప్పావు కదా అది మాకు నిరూపించు అది ఇది అని చెప్తే సత్య ఏమంటాడంటే మనకి సృష్టించిన వాడే దేవుడు, కానీ మనం క్రియేట్ చేసుకున్నవాడు దేవుడు కాదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్తే దేవుడి నుంచి కులాలు పుడతాయి, కులాల నుంచి మతాలు పుడతాయి, మతాల నుంచి చిన్న భేద ఇవన్నీ సంఘర్షణలన్నీ స్టార్ట్ అవుతాయి. సో నా దృష్టిలో దేవుడు అంటే కేవలం సృష్టి, మనం సృష్టించుకున్న దేవుడు కాదు. సో నాకు సృష్టించిన మనం సృష్టించిన దేవుడిని అయితే నేను తొక్కను, కానీ మనం క్రియేట్ చేసుకున్న దేవుడిని అయితే నేను తొక్కుతాను అని చెప్పే లోపు జనాలు ఏంటంటే మూర్ఖత్వం లోపల ఎప్పుడైతే అణిచి పెట్టినా కూడా బయటకు వస్తుంది. సో ఆ టైంలోనే అలా బయటకు వచ్చిందంతా బరస్ట్ అయిపోతారు. బరస్ట్ అయిపోయిన దాని తర్వాత ఇంకా సత్యాన్ని మీద రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇందులో ఏంటంటే మనకు తెలియని ఇంకో విషయం ఏంటంటే ఈ కలియుగం అయినా సత్యయుగంలో అయినా స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడో ఒక చోట ఉంటుంది. సో అదే మన హీరోయిన్ ఒక స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారనమాట. ఆ హీరోయిన్ కూడా ఏం చెప్తుందంటే ఎప్పుడైతే నేను చచ్చిపోతాననే టైంకి నేను అతన్ని ప్రపోజ్ చేస్తాను సత్యకి అని చెప్తుంది. సో అదే టైంలో సత్య చనిపోయే టైంలో ఆమె ప్రపోజ్ చేయడానికి వెళ్తుంది, అందులో ఆ స్వచ్ఛమైన ప్రేమ కూడా చనిపోతుంది, సో సత్య కూడా చనిపోతాడు. సో జనాలు ఇక్కడ చెప్పడానికి ఏం ట్రై చేశాడు అని అంటే జనాల్ని నువ్వు కలియుగం నుంచి సత్యయుగంలో చూసినా సత్యయుగం నుంచి కలియుగం చేసినా వీళ్ళు మారరు, అది ఆయన చెప్పాలనుకుంది అంతే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకొక ఫ్యూచర్ జనరేషన్స్ ఎప్పుడైతే ఈ ప్రకృతిని ఇంకా నాశనం చేసే కొద్దీ మన లైఫ్ ఎలా ఉంటుందని అనేది ఫ్యూచర్ జనరేషన్ కూడా మనకి చూపించడం జరుగుతుంది అనమాట. అందులో చివరికి ఇప్పుడు మనకి రేషన్లు బియ్యం అన్నీ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇంకాస్త ఫ్యూచర్లో ఎలా అయిపోయిందంటే వీడు మన కులపొడ అయితేనే వీడికి ఇది ఇవ్వాలి వీడికి అది ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా దాంట్లో మళ్ళీ డివిజన్స్ చేసుకొని అలాంటి ఫ్యూచర్ని మనం చూడబోతున్నాం అనేటట్టు మనకి ఉపేంద్ర ఈ సినిమాలో చూపించడం జరిగింది. సో అండ్ ఇదంతా ఈ ఫైల్ చదువుతున్నట్టు మూవీ క్రిటిక్ రివ్యూ ఇదంతా చదివిన దాని తర్వాత అతనికి తెలిసింది ఏమిటంటే ఈ కలికి ఏదైతే
డైరెక్టర్ అంటే ఈ ఉపేంద్ర డైరెక్టర్ కాబట్టి ఇతను కల్కి అనే దీంతోనే సినిమా తీయాలి అనుకున్నాడు కానీ తీయలేదు. మరి కానీ అందులో ఆయన చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పాడు. కానీ అందులో ఫోకస్ పాయింట్ చాలామందికి దొరికింది, నాకెందుకు దొరకలేదు అని మురళీ శర్మ ఏమంటుంది, మళ్ళీ ఒకసారి సినిమా చూడాలి అని అనుకుంటాడు. యాక్చువల్గా ఈ యూఐ అనే దాంట్లో మనం ఫస్ట్లో థియేటర్లో జనాల యొక్క రియాక్షన్స్ చూసాం కదా, అందులో ఏంటంటే మనుషులు ఆ యొక్క రకరకాల పరిస్థితుల్లో ఏ విధంగా మారారు, అంటే వాళ్ళు ఎంచుకున్న ఆప్షన్స్ ఏంటి, ఇది తప్పు ఇది రైటు, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో ఇది తప్పు ఇది రైటు అని ఏదైతే ఉందో ఇదంతా ఒక స్టీరియోటైప్ని బ్రేక్ చేసి అది చూపించడానికి ట్రై చేశాడు. సో అదే జనాలకి చాలా వరకు ఫోకస్ పాయింట్స్, వాళ్ళకి వాళ్ళు ఏదైతే మదన పడుతున్నారో చెప్పలేని పరిస్థితిని దాని సినిమాలో ఒక ఫోకస్ పాయింట్గా తీసుకొని వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది చేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ దొరికి బయటకు వచ్చి హ్యాపీగా వెళ్ళిపోయారు. చాలామందికి అది అర్థం కాలేదు. సో ఇందులో మూర్ఖులు ఎవరు ఇంటెలిజెంట్ ఎవరు అని అన్నదే మీకు ఈ సినిమాలో ఆయన చెప్పడానికి ట్రై చేశారు అంతే. సో థియేటర్లో ఏం చూపించాలనుకునేది మాత్రం మన జరుగుతున్నటువంటి సమాజంలో ఉన్న విషయాలనే థియేటర్లో అది మనకి చూపించకుండా జనాల యొక్క రియాక్షన్లో చూపించాడు. కానీ మనం చెప్పాలనుకున్న కథని ఏంటంటే కొంచెం దాన్ని మార్చుతూ ప్రకృతి నుంచి మనుషులు ఏ విధంగా మారుతున్నారు అనే ఒక పాయింట్ని తీసుకొచ్చి మనకు చూపించాడు. సో అదే లాస్ట్కి మనకి ఒక క్లైమాక్స్లో యూఐ అని చూపించి ఒక 3 వీడియోస్ని అక్కడక్కడే మనకి క్రాప్ చేసి చూపిస్తారు. ఒకళ్ళేమొచ్చి ఫ్యాషన్ షో, ఇంకొకళ్ళేమొచ్చి పోలీసులు కొట్టడం, ఇంకొకళ్ళేమొచ్చి ఇదంతా జరుగుతుంది. అంటే ఏంటంటే మనిషి జీవితంలో జరిగే ఇవన్నీ కేవలం ప్రతి ఒక్క 15 నిమిషాలకి ప్రతి ఒక్క 5 నిమిషాలకి ఏదో ఒకటి మనిషి చేస్తూనే ఉంటాడనమాట. సో అది ఈ సినిమా ఆయనకి చెప్పడానికి ట్రై చేశారు. సో నేను ఏదైతే తెలుసుకున్నానో, నేను ఏదైతే రీసెర్చ్ చేశానో ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేశాను. సో నాకు తెలిసి నేను మీకు మూవీని బాగా డెలివర్ చేశాను అని అనుకుంటున్నాను. అండ్ ఇందులో హైలైట్ సీన్స్ ఏంటంటే ఒక లాస్ట్లో ఈ డైరెక్టర్కి కల్కికి మధ్య ఒక సంభాషణ ఉంటుంది. ఏంటంటే ఆయన ఒక రైటర్ అయి ఉండి కథ రాస్తున్నప్పుడు ఈ కల్కి అనే క్యారెక్టర్ ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోయిన దాని తర్వాత అసలు ఏంటి నేను రాయాలనుకుంది ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి అనేది మళ్ళీ తాను ప్రశ్న చేసుకోవడం. సో కల్కి అనే సృష్టించిన క్యారెక్టర్తో డైరెక్టర్ మాట్లాడటం, ఇద్దరు ఉపేంద్రాలు మాట్లాడటం. సో అదొక హైలైట్ సీన్ అనిపించింది. సో నాకు తెలిసి ఇంత గొప్ప రైటర్ కానీ ఇంత గొప్ప డైరెక్టర్ కానీ మళ్ళీ మన ఇండియాలో ఎక్కడ పుట్టుండ్రు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఉపేంద్ర గారు. అండ్ ఈ సినిమాకి రివ్యూ అయితే నేను జెన్యూన్గా ఏదైతే చూశానో, ఏదైతే అర్థం చేసుకున్న దానికి మీకు ముందు చెప్పడానికి నేను ప్రయత్నించాను కాబట్టి రివ్యూ అయితే సో జెన్యూన్ క్రిటిక్ రివ్యూ ఇది. ఈ సినిమాకి రేటింగ్ అంటే నేను రేటింగ్ అయితే ఇవ్వను, ఎందుకంటే ఇలాంటి ఒక సినిమాలు చాలా రేర్. ఒక దమ్మున్న సినిమా ఇది. అంటే ఓపెన్ అయ్యి దానికి అర్థం చేసుకునే ఒక ఓపెన్ మైండ్ ఉండాలి, బ్రాడ్ మైండ్ ఉండాలి. దాన్ని అర్థం చేసుకుంటేనే మీకు సినిమా అర్థమవుతుంది. సో అది. అండ్ ఇందులో ఏంటంటే మనకి 2 క్లైమాక్స్ కింద చూపించారని చెప్పాలి. సో 2 క్లైమాక్స్ ఏంటంటే క్లైమాక్స్ ఏం లేదు. క్లైమాక్స్ ఏంటంటే ఇప్పుడు సీఎం అయిన దాని తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటుంది అదే టైంలో సో జనాలందరూ మళ్ళీ కల్కిని బాయ్కాట్ చేసినప్పుడు షూట్ చేసి చంపేస్తారనమాట. ఈ షూట్ చేసి చంపేసిన దాని తర్వాత ఏమైందని అనేది ఒక క్లైమాక్స్. ఇంకో క్లైమాక్స్ ఏంటి అంటే సో మన మురళీ శర్మ మొత్తం చదివిన దాని తర్వాత ఈ కల్కి క్యారెక్టర్ ఏదైతే తీసుకున్నాడో అసలు ఆ సినిమానే చేయలేదు, మరి ఇంకేం సినిమా చేశాడు అని అనేది అది ఇప్పుడు నేను ఏదైతే థియేటర్లో జనాల యొక్క రెస్పాన్స్ ఫస్ట్ ఏదైతే చూపించారో అది ఏంటి అని అన్నదే ఇంకో క్లైమాక్స్. సో 2 క్లైమాక్స్ అనమాట. ఇది ఎండ్లెస్, లాస్ట్లో మనకి చెప్తారు అందులో ఎండ్లెస్ ఏంటంటే దీనికి అంతే లేదు. సో అదే ఆయన చెప్పాలని ప్రయత్నించారు ఈ సినిమా. సో ఐ హోప్ నేను మీకు మంచిగా ఈ సినిమాకి నేను చెప్పాలనుకుంది మీకు డెలివర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇది నా జెన్యూన్ క్రిటిక్ రివ్యూ. అండ్ ఇందులో రేటింగ్ కూడా నేను ఇవ్వను, మంచి సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చూడాలి. నా దృష్టిలో ఈ సినిమా ఒక 20+ అబౌవ్ చూస్తే బాగుంటుంది. అభ్యంతర సన్నివేశాలు ఏమీ ఉండవు కానీ సో అంటే దీన్ని ఆ లెవెల్స్ని చూడాలి అన్నప్పుడు 20+ వాళ్ళని చూడాలి అని నేను అనుకుంటున్నాను.
సో ఇది, అండ్ థ్యాంక్ యూ సో మచ్.